ఒక వ్యక్తి ఏకకాలంలో పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభకు రెండింటికి పోటీ చేశారు. అంటే కేంద్రంలో ఎంపీగా పోటీ చేశాడు, అదేవిధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. అంటే కేసీఆర్ లాంటి ఉదాహరణ. అంటే ఇలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తి ఏకకాలంలో కేంద్ర పార్లమెంటుకి, రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభకి రెండింటికి పోటీ చేసినప్పుడు అతను 14 రోజుల్లోపు ఏం చేయాలి అంటే ఎక్కడ కొనసాగుతానో తెలియజేయాలి. అంటే ఎంపీగా ఉంటాడా, ఎమ్మెల్యేగా ఉంటాడో తెలియజేయాలి. అలా తెలియజేయనప్పుడు ఏది విలువైతే అది కోల్పోవడం జరుగుతుంది. అంటే ఏంటి అంటే అతను ఏది విలువైందో అన్నప్పుడు ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే పార్లమెంట్ సభ్యత్వం విలువైంది కాబట్టి ఏకకాలంలో పార్లమెంటుకి, రాష్ట్ర శాసనసభకి రెండింటికి ఎన్నికైనట్టయితే పార్లమెంట్ సభ్యత్వాన్ని అతను కోల్పోవడం జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థికి ఆ సమస్య ఉండదు. ఎందుకంటే అతను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న వ్యక్తి రాష్ట్ర శాసనసభలోనే సభ్యుడిగా కొనసాగుతాడు. కానీ ఒక సాధారణ వ్యక్తి అనుకోండి, అంటే మామూలు ఎంపీ లేదా మామూలు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నప్పుడు అతను 2 స్థానాలకి, ఎంపీ స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి రెండింటికి పోటీ చేసిన తర్వాత ఏదో ఒకదాన్ని వదులుకోకపోతే అతను విలువైన స్థానాన్ని వదులుకోవడం, విలువైన స్థానాన్ని కోల్పోవడం జరుగుతుంది. అంటే ఎంపీ స్థానం పోతుంది. అలా కాకుండా ఎవరైనా ఒక వ్యక్తి ఒకే సభలో 2 స్థానాలకు పోటీ చేశాడు అనుకోండి, అంటే నరేంద్ర మోడీ లాంటి ఉదాహరణ. అంటే ఆయన ఏం చేశాడు, నరేంద్ర మోడీ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ అంటే గుజరాత్లోని వడోదరా కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశాడు, అదేవిధంగా వారణాసి నుంచి పోటీ చేశాడు. అలా ఒక వ్యక్తి ఏకకాలంలో ఒకే సభలో 2 వేరువేరు స్థానాలకు పోటీ చేసి రెండింటికి గెలుపొందాడు అనుకోండి. అలా గెలుపొందితే నిర్ధారిత కాలపరిమితిలోగా ఏదో ఒక స్థానం వదులుకోవాలి. అలా వదులుకోకపోతే 2 స్థానాలు పోతాయని గమనించాయి. అంటే మరీ అత్యాశగా రెండిట్లో ఉంటే బాగుంటుందేమో అట్లా అనుకోకూడదు. అట్లా 2 స్థానాలకి ఒక వ్యక్తి పోటీ చేసినట్టయితే రెండింటిలో గెలుపొందితే అతను 2 స్థానాలు కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ కొన్ని చిన్న డౌట్లు ఉంటాయి. అంటే ఒక సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరొక సభకు పోటీ చేసి గెలుపొందితే అతను మొదట ఏ సభలో సభ్యుడిగా ఉన్నాడో ఆ సభలో కొనడానికి వీల్లేదు, మళ్ళీ ఇప్పుడు ఏ సభకి ఎన్నికైనాడో అక్కడే కొనసాగుతాడని అనుకున్నప్పుడు ఇక్కడ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని గమనించాలి. అంటే ఒక లోక్సభ సభ్యుడు రాజ్యసభకు ఎన్నికైన ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ చేయాల్సిన అవసరం లేదు. లోక్సభ సభ్యుడిగా ఉంటూ రాజ్యసభకు మళ్ళీ పోటీ చేయొచ్చు. రాజ్యసభలో అతను గెలిస్తే రాజ్యసభలో కొనసాగుతాడు. ఒకవేళ ఓడిపోతే అతని ఆసక్తి మేరకు లోక్సభలో సభ్యుడిగానే కొనసాగవచ్చు. సో ఇవి ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హతలండి. ఇవి పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి అర్హతలు, అనర్హతలు.